హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా అబ్బాయికి కొత్త సైకిల్ కొన్నామండి. పాత సైకిల్ రిపేర్ వస్తుంది, అస్తమాను గేర్ సైకిల్ అన్నమాట పాతది, అందుకని అస్తమాను రిపేర్ వస్తుంది అని చెప్పి కొత్త సైకిల్ కొందామని డిసైడ్ అయ్యి కొత్త సైకిల్ కొన్నాం. మా హస్బెండ్ వేరే పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంకా షాప్కి వెళ్ళి చూసి నచ్చింది తీసుకున్నారనమాట. ఇంటికి డెలివరీ వాళ్ళే పంపిస్తామని చెప్పారు, అందుకని ఈరోజే పంపించారండి. మధ్యాహ్నం 1 o'clock పంపించారనమాట. మా అబ్బాయి 3:30కి వస్తాడండి స్కూల్ నుండి. వాడికి తెలుసు వాడి స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇక్కడ కొత్త సైకిల్ రెడీగా ఉంటుందని. కొత్త సైకిల్ చూసుకొని మా అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. వాళ్ళ నాన్నగారి సెలెక్షన్ వాడికి బాగా నచ్చింది. బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ అండి సైకిల్, హీరో సైకిల్ అనమాట. మా హస్బెండ్ హోల్సేల్ షాప్లో తీసుకున్నారు. హోల్సేల్ షాప్లో ఈ సైకిల్ 7,000కి వచ్చింది. మనం ఏదైనా కొత్త వెహికల్ కొన్నప్పుడు, సైకిల్ కానీ బైక్ కానీ కార్ కానీ ఏదైనా కొన్నప్పుడు మనకి పూజ చేయడం అలవాటు కదండి. ఇది ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం. అందుకని మా అబ్బాయి సైకిల్కి కూడా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కిందకి వెళ్ళి, మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదండి, కిందకి సెల్లార్లోకి వెళ్ళి పూజ చేయాలన్నమాట. సైకిల్కి పూజ చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంది కదండి సాయిబాబా టెంపుల్. సాయిబాబా టెంపుల్ శివాలయం 2. ఆ గుడికి వెళ్ళి శివాలయంలో సాయిబాబా టెంపుల్లో దండం పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇద్దరం కలిసి. పూజ చేయడానికైతే ఇక్కడ అన్నీ రెడీ చేసేస్తున్నాం. ఇదిగోండి బొట్లు పెట్టడానికి గంధం, కుంకుమ. మా హస్బెండ్కి హనుమాన్ అంటే చాలా ఇష్టం, అందుకని మేము ఏది కొన్నా ఎప్పుడైనా సరే హనుమాన్ బొట్టు చాలా బాగా యూజ్ చేస్తామన్నమాట. హనుమాన్ బొట్టు కూడా పెడతాము. మా హస్బెండ్కి సెంటిమెంట్ అనమాట. ఇది నిమ్మకాయ కట్టడానికి, సైకిల్కి కట్టడానికి నిమ్మకాయ. ఇవి సైకిల్ టైర్స్ కింద పెట్టడానికి 2 నిమ్మకాయలు అనమాట. ఇలాగా మేము అన్నీ రెడీ చేసుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాం మా అబ్బాయి నేను సైకిల్కి పూజ చేయడానికి. ఇదేనండి కొత్త సైకిల్. ఇది హీరో సైకిల్. కవర్స్, ఈ చుట్టూరు ఇవన్నీ ఉన్నాయి కదా కొత్త సైకిల్ కాబట్టి, అవన్నీ ముందు పీకేద్దాం అనుకుంటున్నాం. బాటిల్ కూడా వచ్చింది ఈ సైకిల్కి. డిస్క్ బ్రేక్స్ అండి. ఇది గేర్ సైకిల్ అయితే కాదు, మామూలు సైకిలే. ఎందుకంటే గేర్స్ రిపేర్ వచ్చేస్తున్నాయి, మామూలుదే తీసుకుందామని చెప్పి మామూలు సైకిలే తీసుకున్నాం అనమాట. ఒకసారి రిపేర్ వస్తే గేర్ సైకిల్స్ ఇంకా అస్తమానం అలాగే రిపేర్ వస్తూ ఉంటున్నాయండి. అందుకని ఆ సైకిల్ షాప్ ఆయన అడిగితే గేర్ సైకిల్ కన్నా మామూలు సైకిలే బెస్ట్ అండి, మామూలు సైకిలే తీసుకోమని చెప్పారంట. అందుకని మామూలు సైకిలే తీసుకున్నాం. కాకపోతే డిస్క్ బ్రేక్ సైకిల్ అనమాట ఇది. ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. మా అబ్బాయి సైకిల్ అంతా ఎలా ఉందా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. ఇదిగోండి మొత్తం అన్ని కవర్స్ పీకేస్తే ఇది అనమాట సైకిల్ లుక్. బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ సైకిల్. ఇప్పుడు బొట్లు అవి పెట్టేసి సైకిల్కి నిమ్మకాయ అది కట్టేద్దాం. సైకిల్ ఫ్రంట్, బ్యాక్, హ్యాండిల్కి ఈ 3 ఆటలకి బొట్లు పెడుతున్నాను అనమాట. ముందు గంధం బొట్టు పెట్టి, తర్వాత కుంకుమ పెట్టి, తర్వాత దాని మీద ఆంజనేయ స్వామి బొట్టు పెడుతున్నాను. ఇలా 3 చోట్ల బొట్లు పెట్టిన తర్వాత అప్పుడు నిమ్మకాయ కట్టాలి సైకిల్కి. నిమ్మకాయ కట్టేసిన తర్వాత అప్పుడు మా అబ్బాయిని తొక్కమని చెప్పి ఫ్రంట్ వీల్ కింద ఒక నిమ్మకాయ, బ్యాక్ వీల్ కింద ఒక నిమ్మకాయ పెట్టుకొని మా అబ్బాయి చేత తొక్కించాలన్నమాట. అప్పుడు గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మా అబ్బాయి ఒక రౌండ్ వేసి వస్తాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఇదంతా జరిగిందైతే థర్స్డే అండి. థర్స్డే డెలివరీ ఇచ్చారనమాట సైకిల్. థర్స్డే నేను మధ్యాహ్నం బాబా హారతికి వెళ్తూ ఉంటాను ప్రతి థర్స్డే. మధ్యాహ్నం బాబా హారతికి వెళ్ళాను. తర్వాత అనుకోకుండా ఈ సైకిల్ పూజ అయిన తర్వాత గట్టిగా వాన పడింది. అందుకని వాన తగ్గిన తర్వాత వెళ్దామని అనుకుంటే గుడికి ఆ టైం సాయంత్రం హారతి టైం అయిందనమాట. సరే సాయంత్రం హారతికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇద్దరం సైకిల్తో గుడికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ బాబా విభూది బొట్టు అది సైకిల్కి పెట్టి సాయంత్రం హారతి అంతా ఉండి, సాయంత్రం హారతి అంతా చదివి అప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. సాయిబాబాది అనుకోకుండా లక్షవారం మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి 2 హారతులకి అటెండ్ అయ్యాను. 2 హారతులు కూడా చాలా బాగా జరిగాయి. సాయిబాబా హారతే కాకుండా శివుడి హారతి కూడా జరిగింది. ఆ రోజు సాయంత్రం సాయిబాబా హారతి అయిపోయిన తర్వాత శివుడికి కూడా హారతి ఇచ్చారనమాట. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ఇది సాయిబాబా హారతి అనమాట. టెంపుల్కి అయితే వచ్చేసాము.
సాయిబాబా హారతి మేము వచ్చిన వెంటనే స్టార్ట్ అయింది. అందుకని హారతి బుక్ పట్టుకొని అందరూ నుంచొని చదువుతారనమాట హారతి. నేను కూడా అలా హారతి చదివి మొత్తం హారతి అయ్యేదాకా ఉన్నాను. సాయిబాబా హారతి అయిపోయిన తర్వాత శివుడికి కూడా హారతి ఇచ్చారండి. ఈ సాయిబాబా టెంపుల్, శివుడి టెంపుల్ రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట, ఒకే కాంపౌండ్లోనే ఉంటాయి. ఈ శివుడి హారతి లైట్ ఆఫ్ చేసి శివుడికి హారతి ఇచ్చారు. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. సైకిల్ డెలివరీ తీసుకున్న రోజు, సైకిల్కి పూజ చేసిన రోజు ఇలా 2 హారతులు, ఇద్దరు దేవుళ్ళ హారతులు చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. హారతి అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేసాం. మా అబ్బాయి సైకిల్ డెలివరీ వచ్చిన రోజు సైకిల్ పూజ, దేవుడి దర్శనం ఇలా జరిగింది. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and don't forget to subscribe to my channel. Thank you for watching. Bye bye.